అందరికీ నమస్కారం. ఈ రోజే పుష్య పౌర్ణమి. గురువారం రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథ వింటారు. ఒకవేళ ఈ కథ మీకు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకుండా పూర్తిగా వినేయండి. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. మరి పుష్య పౌర్ణమి రోజు వినబోయేటటువంటి ఆ అదృష్టవంతమైన కథ ఏంటో ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మన హైందవ సంప్రదాయంలో పుష్య పౌర్ణమికి ప్రత్యేకత ఉంటుంది. ఈ పుష్య పౌర్ణమిలోని శుక్లపక్షం పౌర్ణమి తిథి నాడు పుష్య పౌర్ణమి జరుపుకోవడం కూడా ఆనవాయితీ. పురాణాల ప్రకారం ఈరోజు సూర్య భగవానుని పూజించడం, దాన ధర్మాలు చేయడం, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. మరికొన్ని ప్రదేశాలలో పుష్య పౌర్ణమిని శాకాంబరి జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు దుర్గాదేవిని శాకాంబరి దేవిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భూమిపై కరువు, తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గాదేవి శాకాంబరిగా అవతరించిందని నమ్మకం. అందుకే కూరగాయలు, పండ్లు, హరితవర్ణ ఆకులతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. మరి ఈ రోజున మీరు గనుక ఈ కథ విన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితం ధన్యమని చెప్పొచ్చు. అంతేకాదు మీకు ఇంట్లోనూ అన్ని శుభాలే జరుగుతాయి. ఇక మీకు విపరీతంగా అదృష్టం పడుతుంది. మరి ఆ కథ ఏంటి అంటే, ఒకసారి ధర్మదేవతకి లక్ష్మీదేవికి మధ్య వాదన చోటు చేసుకుంది. ధర్మదేవత నేనే గొప్ప అంటే, కాదు నేనే గొప్పని లక్ష్మీదేవి వాదించుకున్నారు. ఇద్దరూ కలిసి తమలో ఎవరు గొప్పవారో తేల్చమని చెప్పి ఆ దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరికి వెళ్లారు. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్లగానే ఇంద్రుడు మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావడానికి గల కారణమేంటి అని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి చెబుతూ, ఈ ధర్మం కంటే నేనే గొప్ప అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించట్లేదు. లేకపోతే నేను ఎటువంటి వారికైనా జీవితమే లేదు. అందుకే నేనే గొప్పని, నేనే శ్రేష్టమని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవట్లేదని లక్ష్మీదేవి చెప్పింది. తర్వాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ, ధర్మం లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు. లక్ష్మి లేకపోయినా సరే, కానీ ధర్మం మాత్రం ఉండాలి. అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రుడితో చెప్పింది. మరి ఇప్పుడు నీవే చెప్పాలి అని ఇంద్రుడిని కూడా తమ సమస్యకు పరిష్కారాన్ని అడిగారు. ఇంద్రుడేమో సంశయంలో పడ్డాడు. లక్ష్మీదేవి గొప్పదని చెబితే ధర్మదేవత వెళ్ళిపోతుంది. ధర్మం లేని రాజ్యం సుభిక్షంగా ఉండదు. అధర్మ పాలనలో ఈ స్వర్గం కూడా నరకంగా మారిపోతుంది. అలాగే ధర్మదేవత గొప్పదని చెబితే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది. లక్ష్మీ లేని జీవితం నిరర్ధకం. లక్ష్మీదేవి వెళ్ళిపోతే తాను కూడా స్వర్గాన్ని వదిలి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చడం చాలా బాగా కష్టతరమైన మాట. అందుకే బాగా ఆలోచించి ఒక మాట చెప్పాడు ఇంద్రుడు. మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువ అని నేను చెప్పలేను. ఎందుకంటే మీ ఇద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది. మీ సందేహాన్ని తీర్చి మీకు సరి సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్న విక్రమాదిత్య మహారాజు. అతనే మీ సమస్యకు సరైన పరిష్కారం చెబుతారు అని అనగానే ఇక లక్ష్మీదేవిని ధర్మదేవతని భూలోకానికి పంపించాడు. ఆ విధంగా విక్రమాదిత్య మహారాజు దగ్గరికి వెళ్లారు. వారిని చూడగానే విక్రమాదిత్యుడు ఎంతో వినమ్రతతో నమస్కరించి, ఒకరు ధర్మదేవత, మరొకరు సంపదకు దేవత. అలాంటి మీ ఇద్దరూ నా రాజ్యానికి రావడానికి కారణం ఏంటి తల్లి అని ఎంతో గౌరవంగా అడిగాడు. లక్ష్మీదేవి ధర్మదేవత మా ఇద్దరిలో గొప్పవారు ఎవరు శ్రేష్టమైన వారో తేల్చుకోలేక నీ దగ్గరికి సమాధానం కోసం వచ్చామని అన్నారు. దాంతో మీరు ఇద్దరూ మీకు మీరే శ్రేష్ఠులని, గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి. ఆ తర్వాత మీలో ఎవరు గొప్పో, ఎవరు శ్రేష్టమైన వారో నేను చెప్తాను అని అన్నాడు విక్రమాదిత్యుడు. వెంటనే లక్ష్మీదేవి, విక్రమాదిత్య, నేను ధనానికి అధిదేవతను. సమస్త లోకానికి నేను లేకుండా ఏదీ జరగదు.
ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది. దేవతల నుంచి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే. నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. నారాయణుడికి తప్పలేదు లక్ష్మీదేవి లేని లోటు. మానవుల మనుగడకు ఆధారం నేను. కాబట్టి నేనే గొప్పదాన్ని, సర్వశ్రేష్ఠురాల్ని అని కూడా లక్ష్మీదేవి చెప్పింది. తర్వాత ధర్మదేవత, నేను ధర్మానికి ఆదిదేవతను. ధర్మం లేని చోట మనుషులెవ్వరూ ఉండలేరు. అధర్మం తాండవిస్తుంది, అంతా వినాశనమే అవుతుంది. సృష్టి స్థితిలయలు సమానంగా జరగాలంటే ధర్మం ఎంతో అవసరం. లక్ష్మి లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ధర్మనిరతి లేని చోట బ్రతకడం అసాధ్యం. కాబట్టి మంచి చెడుల విషయాలలో కూడా ధర్మం అవసరమే. కాబట్టి నేనే గొప్ప అని ఇద్దరూ కూడా వారి వారి గురించి చెప్పుకున్నారు. ఈ మాటలన్నీ విన్న విక్రమార్క మహారాజు బాగా ఆలోచించి, లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ధర్మం లేకుండా బ్రతకడం చాలా కష్టం. రాజ్యం గాని, పాలన గాని, వ్యవస్థ గాని ధర్మం వల్లే నిలబడతాయి. కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు. లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పారు. విక్రమాదిత్యుని మాటలు విన్న ధర్మదేవత సంతోషించింది. కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకుని, లక్ష్మి కన్నా ధర్మం గొప్పదని గొప్పగా చెప్పావు. నేను లేకుండా నువ్వు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో, నువ్వు ఎలా బ్రతుకుతావో, నీ ధర్మం నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో చూస్తాను అని అతన్ని అలిగి అతని రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయింది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని, సిరి సంపదలని పోగొట్టుకుని కటిక పేదవాడిలా మారిపోయాడు. సిరి సంపదలని, ధనాన్ని కోల్పోయి బీదవాడిగా మారిపోయిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండడం ఇష్టం లేక తన గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. అలా వెళ్తూ వెళ్తూ చెల్లెలి ఇంటికి వెళ్లి అక్కడే కొన్ని రోజులు గడపాలనుకున్నాడు. కానీ అక్కడ అతనికి నిరాశ ఎదురైంది. ఆ తరువాత తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు, ఏదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని. కానీ అక్కడ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందని గ్రహించాడు విక్రమాదిత్యుడు. ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక రాజ్యంలో ఒక రాకుమారికి స్వయంవరం ఏర్పాటు చేశారు. అలా అందరూ కూడా వచ్చారు. అతిరథ మహారాజులంతా వివిధ రాజ్యాల నుంచి వచ్చారు. రాకుమారి వరమాలను తీసుకొచ్చి సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చున్న వ్యక్తిని చూసింది. అతన్ని చూడగానే అతనిలో ఏదో తెలియని ఒక దివ్య శక్తి కనిపించింది. ఆ రాజకుమారికి దైవానుగ్రహం, దైవబలం పరిపూర్ణంగా ఆమెతో ఉండడం వల్ల అతన్ని విక్రమాదిత్యుడిగా చూపించింది ధర్మదేవత. అతన్ని విక్రమాదిత్యుడిగా గుర్తించి వరమాలని అతని మెడలో వేసింది రాజకుమారి. అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా, రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి? ఎంతో మంది అతిరథ మహారాజులు కాదని, కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుణ్ణి వరించింది అని అనుకున్నారు. ఆ విధంగా విదర్భ రాజకుమారి విక్రమాదిత్యను వరించి అతనితో కలిసి అతని దత్తత తీసుకున్న వారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ విధంగా అతని జీవితం కూడా సాగుతూనే ఉంది. ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఇంకా అక్కడే తన భర్తతో కలిసి సంతోషంగా జీవించడానికి సిద్ధపడుతుంది. ఇక అప్పట్నుంచి ఎన్నో నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా భరిస్తూ తన భర్తతో కలిసి అలాగే ఉండిపోయింది. ఇక కొన్నాళ్లకి లక్ష్మీదేవి విక్రమాదిత్యుణ్ణి అలాగే అతని ధర్మ ప్రవర్తనను చూసి ముచ్చటపడింది. ఆ విధంగా అతనికి తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ నగర ప్రధాన ద్వారం దగ్గర ఎదురుచూస్తూ ఉంది. ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు తన రథాన్ని దిగి లక్ష్మీదేవికి ఎంతో నమస్కరించి, అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ, ఈ తల్లిని మన్నించగలవా విక్రమార్క అని అడిగింది. నేను మిమ్మల్ని మన్నించడమేంటమ్మా, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని లక్ష్మీదేవి పాదాల్ని పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు. లక్ష్మీదేవి విక్రమాదిత్యుడితో ఈ విధంగా అంది, నాకంటే ధర్మదేవతే గొప్పదని, శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదాన్ని అని నీతో అనిపించుకోవాలని నీకు ఎన్నో పరీక్షలు పెట్టి నిన్ను అష్టకష్టాల పాలు చేశాను. అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఏనాడు ఒప్పుకోలేదు. ఆ లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడావు. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది. నేను కూడా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని, లక్ష్మి కంటే
ధర్మమే శ్రేష్టమని ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లక్ష్మీదేవి. ఈ విధంగా ఈ పుష్య పౌర్ణమి రోజున ఈ లక్ష్మీదేవి కథ అలాగే ధర్మదేవత కథ విన్న వాళ్ళకి ఖచ్చితంగా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే స్వయంగా మీ ఇంటికి వచ్చి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.